శారదా జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కన్న కూతురుని అమ్మిన తండ్రి ₹1,00,000 కోసం దారుణం. 18 రోజుల చిన్నారిని కాపాడిన పోలీసులు. 24 గంటల్లో తల్లి చెంతకు బిడ్డ. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఒక బిడ్డను ఆ దేవుడు ప్రసాదిస్తే చాలు అని మొక్కుకునే రోజులొచ్చాయి. ఇలాంటి సమయంలో డబ్బు కోసం కక్కుర్తిపడ్డ ఓ తండ్రి తన 18 నెలల బిడ్డను అమ్మకానికి పెట్టాడు. తల్లి పక్కన పడుకున్న పసికందును తీసుకుని వెళ్లి ₹1,00,000 అమ్మాడు. ఆడపిల్లగా పుట్టడమే ఆ చిన్నారి చేసిన తప్పైందా? లోకాన్ని ఇంకా సరిగ్గా చూడని ఆ చిట్టి తల్లిని తెలిసిన వారికి ఇవ్వడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది ఈ దుర్మార్గుడు మాత్రం బిడ్డను పరాయి వాళ్లకు అమ్మేశాడు. డబ్బు మీద వ్యామోహం ఓ తండ్రిని రాక్షసుడిగా చేసింది. కన్న బిడ్డనే అమ్మేలా చేసింది. ముక్కు పచ్చలారని పసికందును తల్లికి దూరం చేశాడు. ₹1,00,000 కోసం నవమాసాలు బిడ్డను మోసిన ఆ తల్లికి కన్నీళ్లు మిగిల్చాడు. కానీ భర్త చేసిన పనిని ఆ భార్య ఒప్పుకోలేదు. సరాసరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్పటికప్పుడు యాక్షన్ తీసుకున్న పోలీసులు చిన్నారిని 24 గంటల్లో కనిపెట్టారు. ఆమె ఒడిలో చేర్చారు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. మహమ్మద్ నగర్ ప్రాంతంలో ఆసిఫ్, అస్మా దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇటీవలే ఓ ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో డబ్బుకు ఆశపడ్డ ఆసిఫ్ తన 18 నెలల బిడ్డను అమ్మాలని అనుకున్నాడు. భార్యతో గొడవపడి ఆమె పడుకున్న సమయంలో చిన్నారిని తీసుకుని వెళ్లాడు. బిడ్డను తీసుకుని చాంద్ సుల్తాన్ అనే మహిళ ద్వారా కర్ణాటకకు చెందిన మినాల్ సాద్ అనే మహిళకు ₹1,00,000 అమ్మాడు. ఇది తెలిసిన ఆసిఫ్ భార్య అస్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని బండ్లగూడ పోలీసులు చిన్నారిని కాపాడేందుకు బయలుదేరారు. 24 గంటలలోపే కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి పసికందును రక్షించి తల్లికి అప్పగించారు. ఈ కేసులో బాధిత బాలిక తండ్రి ఆసిఫ్, మధ్యవర్తి చాంద్ సుల్తానా, బాలికను కొన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. క్షణం కూడా వీడి ఉండలేని బిడ్డ తిరిగి వస్తుందో లేదో అని భయపడ్డ తల్లి బిడ్డను చూడగానే బోరమంది. బిడ్డను తన చెంతకు చేర్చినందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పింది. బిడ్డను ఎత్తుకున్న అస్మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపై తన బిడ్డకు ఎలాంటి హాని జరగకుండా ఉండాలి అంటే తన భర్తకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.